ప్రభు బలిలో పాల్గొనడానికి మరి అనుకూలముగా దేవుని లేఖనము క్రిందికి మనము వద్దాం ప్రియులరా. గంభీరమైన సంస్కారంలోనికి, పరలోకపు విందుశాలలోనికి మనము వెళ్ళక మునుపు ఒకసారి లేఖనాన్ని దర్శిద్దాం. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన దావీదు రచించిన కీర్తన. 7వ వచనము నుండి 14వ వచనము వరకున్న లేఖన భాగాన్ని మరి సహోదరుడు నతానియల్ ముందుకొచ్చి మరి చదివి వినిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. 19వ సంకీర్తన. సరే, మంచిది. నవీన్ తమ్ముడు ఉన్నాడు, మరి ముందుకొచ్చి 7వ వచనము నుండి 14వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పిల్లరా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి నీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించి నాయన నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి పొగడి నా తండ్రి పాడడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సమయములో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి అయోగ్యుడు, చిన్నవాడు ప్రభువా. దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధినిగా చేసి దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మాతో మీరు తేటగా మాట్లాడండి. దాసుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని దాసుని నోటని యొక్క మాటల నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దైవనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే అనేకమైన విషయాలను గురించి కీర్తనకారుడు దావీదు భక్తుడు మరి దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో మరి దేవుని స్తుతిస్తూ పలుకుతా ఉన్నాడు. ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును
తెప్పరిల్ల జీవును అన్నాడు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అంటే యథార్థమైన దానికి ఆపోజిట్ యాంటోనమీ ఏంటంటే వేషధారణ. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము వేషధారణతో కూడుకున్నది కాదు. అది అందరికీ అన్ని విధాలుగా దర్శనం ఇచ్చి అందరినీ తన స్వరూపములోనికి, అనగా ఏదైనా తోటలో దేవుడు మరి ఏ స్వరూపములో నరుని నిర్మించాడో ఆ స్వరూపములోనికి మార్చడానికి ధర్మశాస్త్రము యథార్థముగా పనిచేస్తుంది పిల్లల. అందుకే నీ ధర్మశాస్త్రమునందు అనేకమైన ఆశ్చర్య కార్యములు ఉన్నాయి అంటాడు. 119వ సంకీర్తన మరి 18వ వచనములో చూసినట్లయితే నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము అన్నాడు. దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, యథార్థమైన సంగతులు ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ఏం చేస్తుందట? అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది పిల్లరా. అదేవిధంగా ఏమన్నాడు? అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులను మనము తెలుసుకోవాలి. మరి దావీదు భక్తుడే, ప్రవక్త, దీర్ఘదర్శి, దేవుని చిత్తానుసారమైన మనుషుడైనటువంటి దావీదు భక్తుడు ఏమంటాడు? నీ ధర్మశాస్త్రంలో అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, వాటన్నింటినీ చూచినట్లుగా నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము అంటున్నాడు. అంటే దేవుని యందు మనము యథార్థముగా దేవుని ధర్మశాస్త్రం ఉన్నదంటే మనము కూడా యథార్థవంతులముగా తయారు కావాలి. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనదని ఎందుకు చెబుతున్నారంటే దానిని అనుసరించే వాళ్ళు కూడా యథార్థవంతులుగా తయారవుతారు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ఏం చేస్తుందంటే బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. అంటే ఏ విషయములో యథార్థంగా లేరో ఆ విషయాన్ని ధర్మశాస్త్రము బయలుపరుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి యథార్థ మార్గమును ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుంది, కలగజేస్తుంది. అది అదేవిధంగా ఏమన్నాడు? అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంటే ప్రతి ఒక్కరి ప్రాణములను ఎందుకు తెప్పరిల్ల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్కరి ప్రాణము ఏదో ఒక విధముగా ఇబ్బందుల కొలిమిలో ఉన్నది, ఏదో ఒక రకమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉన్నది. కనుక ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందట? ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. ఇంకేమన్నాడు? యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుని యొక్క ఉపదేశములు చాలా మందికి నచ్చవు ప్రియులారా. దేవుని ఉపదేశములు చాలా మందికి నచ్చవు. విందురని నేను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చేదని అంటాడు. వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకుని లేరు గనక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యము ఎడల సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు అన్నాడు. ఇర్మియా 6:10 వచనములో చూసినట్లే. అంటే చాలా మంది ఏం చేస్తారు? దేవుని యొక్క ఉపదేశమును, దేవుని వాక్యమును తృణీకరిస్తారు. కానీ ఎవరైతే అంగీకరిస్తారో, హల్లెలూయా, ఎవరైతే దేవుని ఉపదేశములను అంగీకరిస్తారో వారి హృదయము సంతోషంగా మారిపోతుంది ప్రియులారా. వారి హృదయము సంతోషంగా మారుతుంది. అంటే అంతకుముందు వారి హృదయము బాధతో ఉండింది, అంతకుముందు వారి హృదయము గాయములతో ఉండింది. ఆ గాయములతో, బాధలతో, ఇబ్బందులలో, ఇరుకులతో ఉన్నటువంటి హృదయము సంతోషభరితంగా ఏ విధంగా మారుతుందంటే దేవుని ఉపదేశములను ఆలకించినందుకు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తనలోనే, నీ ఉపదేశములు నన్ను బ్రతికించుచున్నవి అన్నాడు. హల్లెలూయా. దయచేసి నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కాదమ్మా, 92వ వచనము చూడండి, 92, 93. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను, అంటే దేవుని ధర్మశాస్త్రం ఏం చేస్తుందట? సంతోషము కలగజేస్తుంది. ఒకవేళ సంతోషం అని ఇవ్వకపోతే నా యొక్క శ్రమయందు నేను నశించి ఉందని చెబుతూ నీ ఉపదేశమును వలన నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. అంటే దేవుణ్ణి
పిల్లలను బ్రతికించేది దేవుని ఉపదేశము. పిల్లల బాగా ఆహారము తీసుకున్నందుకు మనం బ్రతుకుతున్నాము అని భౌతికంగా మంచి ఆహారం తీసుకుంటే మనం భౌతికంగా బ్రతుకుతాము. కానీ ఆధ్యాత్మికంగా మనం బ్రతికి ఉండాలంటే, ఆత్మీయంగా మనము బ్రతికి ఉండాలంటే మనము దేవుని ఉపదేశములను మనము ఎంచుకోవాలి. అందుకే యెహెజ్కేలులో ఏమంటాడు, నీ కనబడు దానిని, ఈ గ్రంథమును భక్షించుము అంటాడు. దేవుని యొక్క గ్రంథమును భక్షించాలి. పరిశుద్ధ గ్రంథము మనకు ఏదో ఆదివారం తెరిచేసి మళ్ళా ఆదివారం దాకా అటుకు మీద పెట్టడానికి కాదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, దేవునిచ్చిన పరిశుద్ధ గ్రంథము ప్రతిరోజు ఏ విధంగానైతే భౌతికంగా మనం ఆహారం తీసుకుంటామో ఆ విధంగానే దేవుని ధర్మశాస్త్రము, దేవుని ఉపదేశములు వినడానికి మనము బైబిల్ను తెరవాలి. బైబిల్ మనల్ని బ్రతికిస్తుంది పిల్లరా. పరిశుద్ధ గ్రంథము మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవము సగే రత్నమే. మానవాళి జ్ఞానమే వైభవము సగే రత్నమే. పాపం చూపే దీపమే 10 మంతులు మెచ్చెడితేని. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. అన్ని వేళలందును నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాను. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. దేవుని పరిశుద్ధ గ్రంథము మనం ఎవరో మనకు తెలియపరుస్తుంది. మనము ఏమై ఉన్నామో మనకు తెలియపరుస్తుంది. మనము ఏమి కావాలో కూడా అది మనకు ఎరకపరుస్తుంది. కాబట్టి దేవుని ఉపదేశము వలన భక్తుడు ఏమవుతున్నాడు, నీ ఉపదేశము నన్ను బ్రతికించితివి అన్నాడు. ఆ తర్వాత 94వ వచనములు అన్నాడు, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము అన్నాడు. దావీదు భక్తుడు ఏం వెతుకుతున్నాడు? దేవుని ఉపదేశము కొనుక్కు. ఇర్మియా 6:10 ఏం చేస్తున్నారు? చాలా మంది దేవుని ఉపదేశమును తృణీకరిస్తారు. అయితే దేవుని ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో వారు బ్రతుకుతారు పిల్లలు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమును ఎవరైతే లక్ష్యము చేస్తారో, లేవియా కాండము దయచేసి చూడండి. లేవియా కాండము మరి 19వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, లేవియా కాండము 18వ అధ్యాయము దయచేసి 4వ వచనము చూడండి. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నేను నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలనని, నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. అంటే వాటిని గైకొనని వాడు ప్రభునందు ప్రియులారా, దేవుని ఉపదేశమును దావీదు భక్తుడు వెతుకుతా ఉన్నాడు. దేవుని ఉపదేశము వలన బ్రతుకుచున్నానని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో వారు వాటి వలన బ్రతుకుతారు అన్నాడు. నా విధులను
నా కట్టడలను ఆచరింపవలెను అన్నాడు. అంటే గైకొనవలెను అన్నాడు. ఆచరించాలి. వినడము మాత్రమే కాదు. యాకోబులో ఏం చెబుతాడు? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు అన్నాడు. వాక్య ప్రకారం వింటున్న ప్రతి విషయములో మనము జాగరూకత వహించాలి. ఎప్పుడైతే మనము వింటామో, విన్న ప్రతి దాన్ని మనము ఆచరణలో పెట్టగలిగిన జీవితమును మనము కలిగి ఉండాలి పిల్లలు. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. అనేకమైన విషయాలను దేవుడు మాట్లాడుతుండగా మనం వింటాం. విని దాని ప్రకారం చేయకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. ఇప్పుడు దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? తను తాను మోసపుచ్చుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? నీ ఉపదేశమును నేను విన్నాను, దాని ప్రకారం నడుచుకున్నాను కాబట్టి దానిని బట్టి నేను బ్రతుకుచున్నానని చెబుతున్నాడు. హల్లెలూయా. బ్రతికి ఏం చేస్తున్నాడు? మరలా ఉపదేశంలో వెతుకుతున్నాడట. హల్లెలూయా. ఇక చాలా రోజులు అయిపోయింది సార్, మరి ఆదివారం విన్నాం కదా, మరి రోజు వినాలి నా వాక్యం అని చాలామంది దేవుని అన్ని ఏదైనా కార్యక్రమాలు జరిగినా కానీ అన్ని కార్యక్రమాలలో టైం ఇస్తారు, కానీ దేవుని వాక్యం చెప్పేసరికి వచ్చేసరికి చాలామంది అయ్యగారు చాలా టైం అయిపోయింది, క్లుప్తంగా ముగించమంటారు. అప్పుడు బయటకు ఏ సేవకుడు చెప్పాడు, కానీ లోపల మాత్రం ఈయన ఎట్లా సిల్వకు అప్పగిద్దాం అనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును మనము ఘనపరచాలి. దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో అది మనల్ని ఘనపరుస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యమును ఘనపరిస్తే అది మనల్ని ఘనపరుస్తుంది. ప్రియులారా, 90వ సంకీర్తనలో మనం చూసినట్లయితే 90వ సంకీర్తన, దయచేసి 91వ సంకీర్తనలోనే 14 చూడండి, 14, 15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్నే గొప్ప చేసేదను. ఎవరు ఈయన? దేవుడు, వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. ఎందుకు తప్పిస్తావంటే అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన ఉచ్చులున్నాయి కనుక, అనేకమైన దుష్టులైన అపవాది అనేక చోట్ల పొంచి ఉంటాడు కనుక, ఆ పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకో? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? వాక్యమై ఉన్న దేవుడిని. ఎప్పుడైతే వాక్యమును ప్రేమిస్తామో మనము దేవుని ప్రేమించిన వారం అవుతాం. ఎప్పుడైతే వాక్యమును మనం తృణీకరిస్తామో అప్పుడు దేవుణ్ణి తృణీకరించిన వారం అవుతాం. కాబట్టి అతడు నన్ను నామమును ఎరిగినవాడు. హల్లెలూయా. అతని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్న లేఖనం? అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచను. హల్లెలూయా. దేవుని చేత మనము ఘనపరచబడాలి. ఈ లోకము అందరి చేత ఘనపరచబడి దేవుని దృష్టికి మనం ఘనహీనులముగా ఎంచబడితే అది మనకు క్యాన్సర్తో సమానమైన పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితి మనం సంతరించుకోవద్దు. లోకము నన్ను అందరు ద్వేషించినా కానీ దేవుని దృష్టికి మాత్రం నేను యోగ్యునిగా ఉండాలని ఇష్టపడాలి, కోరుకోవాలి. దేవుని దృష్టికి ఎప్పుడైతే నీవు జీవించగలుగుతావో నిన్ను అందరి దృష్టికి యోగ్యునిగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అందరి దృష్టికి నేను యోగ్యునిగా అయిన తర్వాత నేను దేవుని దృష్టికి యోగ్యునిగా బ్రతుకుతాను అని అనుకుంటే మనం చాలా నష్టపోతాం. నువ్వు అందరూ ఏమనుకుంటున్నాడు అనే దృష్టిని దాని మీద పెడితే దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు. దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడు అనే దాని మీద మనం దృష్టి పెడితే లోకం అందరి దృష్టి నీకు అనుకూలంగా మార్చివేసే పరిస్థితి దేవుడే క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి భక్తులందరూ ఏం చేసినారంటే మనుషుల మీద దృష్టి పెట్టలేదు, మనుషులను నమ్ముకునడలేదు, రాజులను నమ్ముకోలేదు. 118వ కీర్తనలు అంటాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం. మనుషులు ఏం చేస్తారు? పై రూపమును లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతారు. కాబట్టి దేవుని దృష్టికి నా జీవితం ఎలా ఉంది అనే దాని మీద దృష్టి ఎవరైతే కేంద్రీకరిస్తారో వారు అందరికీ మాదిరిగా నిలబెడతాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా, దేవుని సంతోషపెట్ట కోరుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టు కోరు వాడనైతే దేవుని దాసుడను కాకయే పోదు. అంటే మనుషులను సంతోషపెట్టే వాళ్ళు దేవునికి
దాసులు కాలేరు. కానీ దేవునికి సంతోష పెట్టేవారు మనుషులందరి దృష్టికి యోగ్యులుగా ఎంచబడతారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, పౌలు భక్తుడు తనను గురించి సాక్ష్యం చెబుతూ ఏమన్నాడు? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అని చెప్పుకున్నాడు. కానీ పౌలు భక్తుడిని దేవుడు ఏం చేశాడు? విశ్వసింపబో వారందరికీ మాదిరి పురుషుడుగా ఉండినట్లుగా దేవుడు నన్ను కనికరించినాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు భక్తుడిని దేవుడు మాదిరిగా ఎలా ఎంచాడు? ఎందుకు నియమించాడు అంటే అతని దృష్టి ఎక్కడ నిలబెట్టాడంటే మనుషుల మీద కాదు, దేవుని మీద పెట్టాడు. హల్లెలూయా. అందరేమో మనుషుల మీద దృష్టి పెడుతున్నారు ప్రభునందు ప్రియులరా, కానీ నేను మాత్రము మనుషుల మీద దృష్టి పెట్టాను అనుకున్నాడు పౌలు భక్తుడు. భక్తులందరూ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉండాలి, నా దేవుని దృష్టికి నేను నిష్కలంకునిగా ఉండాలి, నా దేవుని దృష్టికి నిందారహితునిగా నేను ఉండాలి అని వారు ప్రయాసపడ్డారు పిల్లలు. దాని కొరకు తమ్మును తాము దేనికైనా అర్పించుకోవడానికి సిద్ధపడ్డారు ప్రభునందు పిల్లలు. ఈరోజు మనుషుల దృష్టికి గొప్ప వాళ్ళంగా అనిపించుకోవడానికి అనేక విధాలుగా మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి వికలాంగులుగా తయారైపోతూ ఉన్నారు. మనుషుల దృష్టికేమో అనునాంగులుగా ఉండాలనుకుంటున్నారు. అరే వీనికి ఏ విషయంలో కొదవలేదు అనే విధంగా ఉండాలనుకొని దేవుని దృష్టికి వచ్చేసరికి మరి వికలాంగులుగా తయారైపోతున్నారు. భౌతిక జీవితంలో క్రైస్తవులు అనబడిన వారు అనేకులు భౌతిక జీవితంలో అనునాంగులుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని దృష్టికి మాత్రము వికలాంగులుగా ఉన్నారు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసినట్లయితే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కుదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడు అన్నారు. మీరు సంపూర్ణులు కావాలి, అనునాంగులు కావాలి అంటే ప్రతి అవయవము సరి అయిన విధంగా సరి అయిన క్రమములో పనిచేయాలి. అందుకే తిమోతి పత్రికలు చెప్తాడు, దేవుడు మనకు స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చని కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వని. స్వస్థ బుద్ధి గల ఆత్మను అనే దానికి పుట్టినట్లో చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అని వ్రాయబడింది. ఇంద్రియ నిగ్రహము అంటే మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు నిగ్రహము కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏది చేయాలో, ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాలి, దేవుడు అప్పగించిన విధంగా. అంతకు మించి ఏది చేయద్దు ప్రభునందు ప్రియులారా. సమపాలలో సరి అయిన విధంగా ప్రతి అవయవము పనిచేసే క్రమము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇప్పుడు విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ప్రేమ చూపడంలో విచ్చలవిడితం, అతిగా ప్రేమించడం కూడా పాపం ప్రియులారా. ప్రేమ చూపడంలో విచ్చలవిడితనము, ద్వేషించడంలో విచ్చలవిడితనము, కోరుకోవడంలో విచ్చలవిడితనం, అనేక విషయాల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. కాబట్టి లోకములో చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ జంతువుల కంటే హీనంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న రీసెంట్గా ఒక ఫేస్బుక్లో ఒక న్యూస్ వచ్చి సొంత భర్తనే చున్నితోని ఆ అమ్మాయి ఏం చేసిందంటే చంపేసి ఎండ దెబ్బ తగిలిందని చెప్పేసి అందరిని నమ్మించడం చేసి కానీ దొరికిపోయింది. ఇంకొక అమ్మాయి హత్య చేసేసింది కానీ ఇంకా అందరి ముందు నా భర్త మిస్ అయిపోయాడని చెప్పేసి ప్రచారం చేసి రీసెంట్గా మన రాజమనమ్మ రీసెంట్గా ఇక్కడనే అంబేద్కర్ నగర్లో, అంబేద్కర్ కాలనీలో మరి ఒక యవనస్తురాలు 4-5 సంవత్సరాల కుమారుణ్ణి 6 సంవత్సరాల పాపను మనకు మంచిర వాటర్ వస్తాయి కదా, ఆ మంచిర వాటర్ వచ్చే సంపులో వేసేసి పైన ట్యాంకులో వేసేసి మూత పెట్టేసి అందరికీ కూతురు మిస్ అయింది అని చెప్పేసి నమ్మించింది. కానీ ఆ పక్కన సీసీ కెమెరాలు ఉండేసి మరి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి చూస్తే తన సొంత తల్లి ఆ కూతురును ఏం చేసింది, ఆ డ్రమ్ములో వేసేసి పైన ట్యాంకులో వేసేసి మూత పెట్టేసి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి. నమ్మించడానికి దేవుడు అంటే భయం అని నటిస్తూ ఉన్నారు. కానీ యథార్థంగా దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఈ లోకంలో చాలా కరువైపోయారు పిల్ల. ఈ అపాయకరమైన కాలములలో మనము దేవునికి ప్రియులముగా ఉండాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాం. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు,
అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. మనుషులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నాడు. శరీర సుఖాలను మనుషులు కోరుకుంటారు, నేత్ర సుఖాలను మనుషులు కోరు, జీవపు డంబం స్థితిగతులను మనుషులు కోరుకుంటారు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదంటే. ప్రభునందు ప్రియులారా, చూడండి, యోహాను పత్రిక దయచేసి 3వ యోహాను పత్రిక 4వ వచనము చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నందుకు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. 2వ యోహాను పత్రిక చూడండి, 2వ యోహాను 4వ వచనం చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనిచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. హల్లెలూయా. దేవునికి సంతోషము కలుగజేసే వాటి మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. వాక్యమే సత్యము ప్రియులరా. సత్యమై ఉన్న వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసెను అన్నాడు యోహాను 1వ అధ్యాయము 12వ వచనములో. కాబట్టి ఆ కృప మయుడైన దేవుణ్ణి కలిగిన మనము ఆయన దేనిని బట్టి సంతోషిస్తాడో దాని మీద మనము దృష్టి కేంద్రీకరించాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, అది మన హృదయములకు దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవి, ఆ హృదయమును సంతోషపరచును అన్నాడు. హల్లెలూయా. దేవుడు యొక్క ఉపదేశములను మనము వినాలి. అంటే నిర్దోషమైనవి ఎందుకు చెబుతున్నాడు? ఒక్కసారి ఒక చిన్న ఇమాజిన్ చేసుకోండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి ఎందుకు చెబుతున్నాడంటే, చాలామంది యెహోవా ఉపదేశములు దోషమైనదని ఎంచుకునే పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్నారు. కాబట్టి నిర్దోషమైనవి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. హల్లెలూయా. యెహోవా ఉపదేశములను చాలామంది దోషమైనవిగా ఎంచుకుంటే ప్రమాదం ఏర్పడుతుంది, కాబట్టి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవి యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి చెప్పబడింది. తర్వాత ఏమన్నాడు? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని చెబుతూ మరి 12వ వచనములోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. హల్లెలూయా. మాట అందరం చదువుదాం ప్రియులరా. 12వ వచనము, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. హల్లెలూయా. అన్ని విషయాలు చెబుతూ 12వ వచనంలోకి వచ్చేసరికి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే తన పొరపాటులు కనుగొనబడము మరి ఎవరికి సాధ్యపడదు అన్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు? దావీదు భక్తుడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి అనే మాట వాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయములో వచ్చినట్లయితే దావీదు భక్తుని గురించి మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము దయచేసి 4వ వచనం చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవితము దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందునో తప్పిపోకుండెను గనుక అన్నాడు. అంటే హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప ఇంకా ఏ పాపము చేయలేదని లేఖనము సెలవిస్తూ ఉంది. కానీ 19వ కీర్తన 12వ వచనంలో నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమంటున్నాడు. అంటే ఏంటి?
హిత్తీయుడైన ఊరియా యొక్క భార్య బత్షెబ, ఊరియా విషయంలో తప్ప ఊరియాని ఏం చేశాడు? తన సొంత జనాంగాన్ని హత్య చేయించాడు. కాబట్టి రక్తాపరాధము నుండి నన్ను విడిపింపమని 51వ సంకీర్తనలో ప్రార్థన చేస్తాడు. దయచేసి 51వ సంకీర్తన 14వ వచనములో చూసినట్లయితే, దేవా నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయు. రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. రక్తాపరాధం ఎక్కడ చేసినావు దావీదన్నా అంటే ఊరియా విషయంలో చేశాడు. ఈ ఊరియా విషయంలో, హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప ఎప్పుడు కూడా ఎన్నడూ ఏ పాపము చేయలేదని దావీదు భక్తుని గురించి లేఖనము సెలవిస్తూ ఉంది. ఇది భౌతిక జీవిత విషయంలో. కానీ ఆత్మీయంగా మనసులో అనేకమైన పాపములు ఉన్నవని దావీదు భక్తుడే నిరంతరము దేవుని సన్నిధానములో ప్రార్థన చేశాడు. దయచేసి 38వ సంకీర్తన దయచేసి 4వ వచనంలో చూసినట్లయితే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. అంటే దావీదు ఆ ఊరియా విషయంలో తప్ప, హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప ఏ పాపము చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు అన్నాడు. మరి ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, భౌతికంగా మనం చేసే దోషముల కంటే మన హృదయములో చేసే దోషముల యొక్క విస్తారమే అధికము ప్రియులరా. భౌతికంగా మనము అనేక పొరపాట్లు చేయం, కానీ ఆత్మీయంగా హృదయములో అనేకమైన దోషములు చేస్తాం. అందుకే మరి ఓఫిరయ్య గారు ఒక పాట రాశారు, హృదయమా స్థిరమైన హేతువు చేతనడతయు తడబడే, అంతరంగపు కలుషములచే కలుగు హృదయ వేదన మరి అధికమాయెను యేసువా, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా, హిమము కంటే తెల్లగా సకల కలుషము పాయగా హిసోపుతో నన్ను కడుగుమా, హిసోపుతో నన్ను కడుగుమా ప్రియ యేసువా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రుమూకల వలన కలిగేటి సకల బాధల కన్నను అంతరంగపు కలుషములచే కలుగు హృదయ వేదన అన్నాడు. ఆ తర్వాత హృదయమా స్థిరమైన హేతువు చేతనడతయో తడబడెను, నూతనముగా స్థిర మనస్సును నా కొసగి నీ జాడలో నన్ను నడువ జీవము యేసు అని ప్రార్థన చేస్తాను. అంటే మన హృదయములో సంభవించే ప్రతి విధమైన అవకతవకల విషయములో దావీదు భక్తుడు హృదయావేదన చెందుతూ ఉన్నాడు. భక్తులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తన జీవితములో నిత్యము ఒక పోరాటములో ఉంటాడు. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలదు కానీ అలాగున చేయుట నాకు కలుగుట లేదు అన్నాడు పౌలు భక్తుడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో. ఈ యుద్ధం అనేది మేలైనది చేయాలని మనం అనుకుంటాం, కానీ చేయాలన్న కోరిక మాత్రమే ఉంటుంది, కానీ చేయలేకపోతుంటాం. దానికి గల కారణం ఏంటంటే, మనలో ఒక పాప నియమం అనేది ఉన్నది కనుక. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే, మరి మనల్ని చెరపడుతుంది చెరపట్టి మనల్ని లోపరుచుకొని చూస్తుంది. కాబట్టి ఈ పాప నియమాన్ని బట్టి పౌలు భక్తుడు నిత్యము దుఃఖాక్రాంతుడయ్యాడు. అంటే నిత్యము ఒక యుద్ధము, అంతర్గత యుద్ధము జరుగుతుంది మన జీవితంలో. రక్షణ పొందిన ప్రతి విశ్వాస జీవితంలో పాపము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ వెంటాడుతున్న ప్రతి పరిస్థితిలో పాపము చేయకుండా నేను జాగ్రత్త వహించాలని చెప్పేసి ప్రతి భక్తుడు అంతరంగంలోనే పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేని కారణాన్ని బట్టి? కొన్నిసార్లు మూర్ఖతను బట్టి. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు, ఎవరి మూర్ఖతను బట్టి కాదు, నా సొంత మూర్ఖతను బట్టి నాకు కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. కాబట్టి ఈ దుర్వాసన నుండి నన్ను ఎవడు విడిపించగలడు?
అంటే యేసయ్యనే నన్ను విడిపించగలడు. ప్రభునందు ప్రియులారా, అదే కీర్తనల గ్రంథంలో మరి 40వ సంకీర్తన చూడండి. 40వ సంకీర్తన 12వ వచనములో చెప్తాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 15:4 ప్రకారం ఏమన్నాడు? దావీదు హిత్యుడైన ఊరియా విషయంలో తప్ప ఇంకా ఎన్నడూనూ ఏ పాపం చేయలేదన్నాడు. కానీ ఇప్పుడు దావీదు భక్తుడు ఏం చెబుతున్నాడు? 40వ కీర్తన మరి 12వ వచనములో, నా దోషములు నా తల వెంట్రుకలకు మించినవి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే భౌతికంగా మనం చేసే దోషముల కంటే మనము మన హృదయములో మన మూర్ఖత వలన మనం చేసే దోషములు అనేకములు ప్రియులారా. దీనినే రహస్య పాపము అన్నాడు. రహస్య పాపము అన్నాడు ప్రియులారా. ఇవి బయట కనపడతాయా? భౌతికంగా ఊరియా విషయంలో చేసిన దోషమేమో అందరికీ కనపడుతుంది. కానీ రహస్యముగా నేను చేసిన దోషములు అంటాడు కదా, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషం. అంటే రహస్యముగా చేసిన దోషములు ఏంటి అంటే మూర్ఖంగా ప్రవర్తించడము, చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోవడము, ప్రార్థన చేయాలనే తలంపు ఉంటుంది కానీ ప్రార్థన చేయకపోవడము. ఇటువంటి ప్రతి విధమైన పరిస్థితిని బట్టి దావీదు భక్తుడు దుఃఖముఖుడయ్యాడు. భౌతికంగా నేను తప్పుడు చేయడం లేదయ్యా, కానీ ఆత్మీయంగా అనేక విషయంలో నేను తప్పిపోతున్నానన్నాడు అని దేవుని సన్నిధానములో మొరపెడతా ఉన్నాడు. ఆ 40వ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట మన కొరకు దేవుడు రాయించాడు. 11వ వచనము చూడండి, యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎన్నడునూ ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. దేవుడు వాత్సల్యం ఎవరికి అవసరము? వాత్సల్యం ఎవరికి అవసరం అంటే తప్పిపోయే ప్రమాదం ఉన్న వారికి అవసరం. వాత్సల్యము, దేవుడి వాత్సల్యము దావీదు భక్తుడు కోరుకుంటున్నాడంటే, దేవుడిని లాగా నేను జీవించలేకపోతున్నాను కాబట్టి దేవుని యొక్క వాత్సల్యము నాకు కావాలని కోరుకున్నాడు. అలా కోరుకున్నాడు కాబట్టి అటువంటి హృదయము దావీదులో ఉన్నది కాబట్టి దావీదును దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారమైన మనుషుడని. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనం అందరము పాపము మనల్ని వెంటాడుతున్న ప్రతి పరిస్థితుల్లో ఒక అంతర్గత యుద్ధమును మనల్ని మనమే సృష్టించుకుంటాం. పాపము చేయాలని పాప నియమము ప్రేరేపిస్తుంటే పాపము చేయకుండా ఉండాలని మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు? ఒకప్పుడు నేను పాపిని, దేవుడు నన్ను కనికరించి తన రక్షణనిచ్చాడు, నిత్య జీవితమునకు వారసునిగా నన్ను చేశాడు. నేను ఇలాంటి పాపము నేను ఎలా చేయగలను అని అనుకొని తనలో తాను సిద్ధపడడమే దేవుడు కోరుకుంటున్నటువంటి మనుషులకు ఉండే లక్షణము ప్రియులారా. హల్లెలూయా. అటువంటి లక్షణము ఎవరిలోనైతే ఉంటుందో తన రహస్య జీవితము నిరంతరము శోధిస్తూ ఉంటారు, పరీక్షించుకుంటూ ఉంటారు. మనుషులముగా మనమందరం ఏం చేస్తామంటే ఇతరులను పరీక్షించడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. పలానా వాడు ఇట్లా, పలానా ఆమె అట్లా, పలానా వ్యక్తి ఇలా ఉంది, పలానా వ్యక్తి అలా ఉన్నాడని చెప్పుకుంటాం. కానీ భక్తుడు ఏం చేస్తారంటే శ్రేష్టమైన దేవునికి ప్రియుడిగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి భక్తుడు ఇతరుల విషయం కంటే నా జీవితం నా దేవుని దృష్టికి ఎలా ఉంది? హల్లెలూయా. ఇతరులను అనేక విధాలుగా గమనిస్తున్నారు ఇతరులు, కానీ నేను అలాగుంటే నేను దేవునికి ఇష్టడని ఎలా మారుతాను? లోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు మరి నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. లోకం అందరిలాగా ఆలోచించుంటే లోకంలో ఉంటున్నట్టుగా లోకమందరి మీదకి తెగులు పంపించినట్టుగా నోవాహు మీదకి కూడా తెగులు పంపించు. నోవాను కూడా నీటిలో ముంచి వేసేవాడు, కానీ నోవాహు అలా ఆలోచించలేదు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తున్నారు, నోవాహు మాత్రం దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నాడు. కాబట్టి తన తరములో నీతిపరుడును నిందారహితుడునై ఉండేదని రాయబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందరూ తమ జీవితాలను విషయంలో జరుగుతున్న పొరపాట్లను ఏమాత్రము అబ్జర్వ్ చేయకుండా, ఏమాత్రము గ్రహించకుండా ఇతరులు ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కానీ శ్రేష్టమైన భక్తులు ఏం చేస్తారంటే నా అంతరంగం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నా మనస్సు దేవుని దృష్టికి ఎలా ఉంది, స్థిరముగా ఉందా లేదా చంచలమైందా అని తన్ను తాను పరీక్షించుకోవడము భక్త శ్రేష్ఠులకు ఉండే లక్షణము పిల్లలు. అటువంటి కార్యము
భక్తుని జీవితంలో అవలంబించాడు దావీదు భక్తుడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించును అని ప్రార్థన చేశాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరం. శుద్ధ హృదయం ఎందుకు అంటే పాపము చేసిన కారణాన్ని బట్టి నా హృదయము మలినమైపోయింది, ముడతలను సంతరించుకుంది. ఆ ముడతలను తొలగించి వేయండి, ఆ కలంకమును తొలగించి వేయండి, నా హృదయమును శుద్ధి చేయండి అని తను తాను దేవునికి అప్పగించుకున్నాడు 51వ సంకీర్తనలో. ఆ తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఎందుకు నూతనంగా పుట్టించు అంటే ముందున్నది అది చంచలమైపోయింది, స్థిరము లేదు. ఎప్పుడైతే పాపము చేస్తామో మన మనసు స్థిరముగా ఉండదు పిల్ల. స్థిరముగా ఉన్నది అంటే భక్తుడు కానే కాదు. ఇప్పుడు పాపం చేసినాం, దోషం చేసినాం, ఏదో తప్పు జరిగింది, కానీ అలానే ఆ నీటిలోని గులకరాళ్ళగా అలానే మనం ఉన్నామనుకో, మనం భక్తులు అనబడరు. పాపం ఎప్పుడైతే మనం చేస్తామో మన మనస్సు కల్మషము చేత నింపబడినప్పుడు మన మనస్సు స్థిరముగా ఉండదు. ఏదో 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 జరుగుతున్నట్టుగా. అందుకే ఏదైనా తప్పు చేసినాడు ఎక్కువగా గాబరా అవుతుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ప్రియులముగా మనం బ్రతకాలంటే మనలో ఉంటున్న రహస్య జీవితమును విషయంలో మనము కలత చెందుతూ ఉండాలి. అయ్యో, నా జీవితం ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, నా అంతరంగం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది అని తన్ను తాను పరీక్షించుకుంటూ వీలైనంత వరకు తనలో ఉంటున్న దోషములు ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కూడా తను తాను దేవునికి అప్పగించుకునే అనుభవంలోనికి రావాలి. అందుకే 139వ కీర్తన చివరిలో ఏమంటాడు? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. అంటే అంతకుముందు ఈయన ఏం చేశాడని అర్థము? తను తాను పరిశోధించుకున్నాడు. ఇంకా ఆయన తనలో ఏం కనబడట్లేదు. ఇంకా సరలే బాగా నేను ఒప్పుకున్నాను, బాగా పరీక్షించుకున్నాను, ఇంకా అంతవరకు విడిచిపెడదాం అనుకోలేదు. దేవా, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించి తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి మనం రావడమే అసలు సిసలైన రక్షణ జీవితం. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి రావడమే అసలు సిసలైన భక్తి జీవితం పిల్లరా. భక్తుడు అనగా తను దేన్నైతే నమ్ముతున్నాడో, ఎవరికైతే భక్తుడనుగా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ యొక్క స్వరూపంలోనికి మార్చబడమే భక్తునికి ఉండే లక్షణం. హల్లెలూయా. భక్తి జీవితానికి ఉన్నటువంటి మరి పరాకాష్ట ప్రియుల ఆ స్వభావం. ఇప్పుడు యేసయ్యను మనం యేసయ్య భక్తులం అని ఎలా చెప్పగలుగుతాం? ఆయన యొక్క స్వరూపమును మనం సంతరించుకోవాలనే ఆతృత కలిగిన వారం కనుక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, కాబట్టి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా ఉండాలి, మనము నిష్కలంకులముగా ఉండాలి, నిందారహితులముగా మనం ఉండాలి. లోకము నిన్ను ద్వేషించిన, లోకము నిన్ను దూషించిన నీవు మాత్రము దేవుని దృష్టికి నిందారహితునిగా ఉండాలి. హల్లెలూయా. 69వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, నేను మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారు. అబద్ధమున్న శత్రువులు నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉంది. చూడండి, నా అపరాధములు నీకు మరుగైనవి కాదు. అనేకులు ఆయనను దూషిస్తున్నారు. చురుకై ఉండి తన శత్రువులు ఎలా ఉన్నారట? నా శత్రువులు చురుకైన వారును బలవంతులై అంటాడు 39వ సంకీర్తనలో. ఉత్తమమైన దానిని అనుసరించుకున్నందుకు నాకు శత్రువులైన నన్ను సంహరింపగోరువారు అనేకులు. ఇక్కడనేమో నేను దోచుకున్న దానిని ఇచ్చుకునవలసి వచ్చాను. లెక్కలేనంత మంది విస్తారమైన శత్రు సమూహము తయారైపోయారు. ఇప్పుడు దావీదు భక్తుడు అందరి దృష్టికి, అరే నాకు శత్రువులు ఇంతగానం ఎందుకు తయారయ్యారు, నేను వారి దృష్టికి మంచోని తయారైతానని ప్రయాసపడలేదు. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా తప్పులను క్షమించి, నా అపరాధములను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అనుభవంలోనికి మనము ప్రవేశించాలి, ఈ అనుభవం కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడికి ప్రియులముగా మనం మారిపోతాం. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులముగా మనము జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది పిల్లల. కాబట్టి దేవుని ఉపదేశములను అనేకం వింటున్నాం కదా, మనం ఎంతవరకు అనుసరిస్తున్నాం? దేవుని వాక్యమును మనం ఎంతవరకు చదువుతున్నాం? ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం?
సహవాసంలో ఎంతవరకు ఉంటున్నాం? క్రైస్తవుడు ఎటువంటి పాపాలు చేస్తారంటే ఇటువంటి పాపాలే. ప్రార్థన చేయకపోవడం, వాక్యము ధ్యానించకపోవడం, వాక్యం చదవకపోవడం, నరహత్య చేస్తారని చెప్పడం లేదు పిల్లలు. దేవుని బిడ్డలు నరహత్య చేయరు, వ్యభిచారం చేయరు, ఇతరుల దాన్ని ఆశించరు, దొంగతనం చేయరు. కానీ చేసే పొరపాట్లు ఏమిటంటే నా మూర్ఖత అన్నాడు దావీదు భక్తుడు. అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తాం చాలాసార్లు. దావీదు భక్తుడు మూర్ఖంగా ప్రవర్తించారంటే దావీదు భక్తుడు నేను ఎట్లా ప్రవర్తిస్తానంటే దావీదు భక్తుడు నాకు శ్రేష్ఠులం కాదు మనం. దావీదు భక్తుడు దేవుని చిత్తానుసారమైన మనుషుడు అయినప్పటికీ నా మూర్ఖత అంటున్నాడు, నా అవిధేయత అంటున్నాడు. కాబట్టి మేలైనది చేయవలనని కోరిక గలదు అంటున్నాడు. అలాగే చేయడం నా వలన కావట్లేదు అంటున్నాడు. అంతకంటే గొప్ప భక్తులమ్మ మనం కాం కదా. కాబట్టి వాళ్ళు పరీక్షించుకున్నారు, వారు శ్రేష్ఠ భక్తులుగా ఎంచబడ్డారు. వాళ్ళలాగా మనము శ్రేష్ఠ భక్తురాలముగా మనం ఎంచబడాలి అంటే మనం ఏం చేయాలంటే యథార్థంగా దేవుని సన్నిధానంలో చేరి, దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది, దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులము కావడానికే దేవుడు తన యథార్థతను గురించి లేఖనాలను రాయించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న ప్రతి విషయము యథార్థమైనదిగా మనకు బోధిస్తుంది. అది ఏం చేస్తుందంటే మనల్ని యథార్థవంతులుగా మారుస్తుంది. కాబట్టి మనం యథార్థంగా ప్రవర్తిద్దాం. అయ్యా, నా విషయంలో నా నాలుక ద్వారా, నా పెదవుల ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా, నేను చేసిన క్రియల వలన నేను కొన్ని దోషాలు చేశాను ప్రభువా. ఈ విధంగా చేయాల్సింది కాదు, కానీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయతో నన్ను క్షమించండి. నేను బలహీనపడ్డాను, నేను గాయపడ్డాను, దయతో నన్ను గాయాలను కట్టండి అని అందరము ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప చేత మనల్ని అలంకరించడానికి. కాబట్టి యేసయ్య పాదాలను పట్టుకుందాం. దావీదు కుమారుడు నన్ను దాటిపోకుము అన్నాడు గుడ్డి వాళ్ళు. ఈరోజు మనల్ని దాటిపోకుండా యేసయ్య సమాధానమును మనం వెంటాడుదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనల్ని మనం పరీక్షించుకుందాం. లోకము వైపు కాకుండా మనం ఎలా జీవిస్తున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. మోకరించడానికి అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. మోకరించడానికి అవకాశం లేని వారు కుర్చీలలో కూర్చుండి దేవుని వైపు మీ మనసులను మరి లగ్నము చేయండి పిల్లరా.